వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను బెంగళూరు బౌలర్లు వణికించారు. టాస్ గెలిచి గుజరాత్ కు బ్యాటింగ్ ఇచ్చింది ఆర్సీబీ. 3.4 ఓవర్లకే కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ అవుట్ అయ్యారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు ఈ ఓపెనర్లు. స్కోర్ బోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశాడు వాషింగ్టన్ సుందర్. కీలక దశలో హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ టైలెండర్లతో కలిసి 150 స్కోర్ బోర్డు దాటించింది గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది గుజరాత్. ఇక 3 వికెట్లు తీశాడు రసిక్ సలాం. ఇక తలా 2 వికెట్లు తీశారు భువనేశ్వర్, హజల్వుడ్. బెంగళూరు టార్గెట్ 156 పరుగులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఐపీఎల్ 2026 ఫైనల్ గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ. గుజరాత్ ఆడినటువంటి ఆట తీరు ఫ్యాన్స్ ని కొంచెం నిరాశపరిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ డెఫినెట్ గా టార్గెట్ ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఆర్సీబీ బ్యాటింగ్ సైడ్ చూస్తే మాత్రం ఓపెనర్లు చెలరేగినా కానీ ఆటోమేటిక్ గా టార్గెట్ ని ఛేదించేటువంటి పరిస్థితి ఉంటాయని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది గుజరాత్ ఆట తీరుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉత్కంఠంగా జరిగినటువంటి మ్యాచ్ అయితే, అంటే ఐపీఎల్ మ్యాచ్ మొత్తం కూడా చాలా ఉత్కంఠంగా జరిగిన ఈ సీజన్ మొత్తం కూడా చాలా ఉత్కంఠతో కూడా ఈ మ్యాచ్లు జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఈ మ్యాచ్లన్నీ కూడా దాదాపు 250 పరుగులు చేస్తున్న ఈ తరుణంలో, అంటే ఫైనల్ మ్యాచ్ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు గుజరాత్ పైన కానీ ఇటు ఆర్సీబీ పైన కానీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాదాపు 220-230 పరుగులు వస్తాయి అనుకున్నాను. ఎందుకంటే ఈ ప్యాచ్ ఈ పిచ్ కు సంబంధించి కూడా రెడ్ సాయిల్ అలాగే బ్లాక్ సాయిల్, అంటే మిక్స్డ్ పిచ్ ఉంది. బ్యాటింగ్ కు అనుకూలమైనటువంటి పిచ్ లో ఈ రకంగా కొంత మరి గుజరాత్ వాళ్ళు మరి కొంత తరబడిన పరిస్థితి కనబడుతుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన దాదాపు మరి 155 పరుగులు చేయడం అనేది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పుకోవాలి ఈ పిచ్ లో. అయితే ఖచ్చితంగా ఫస్ట్ శుభం గిల్ అంత రాణించలేకపోయారు. ఒక బ్యాడ్ షాట్ ఆడి ఆయన అవుట్ అయిన విధానం, అంటే కొంత ఒత్తిడితో ఇది జరిగిందనేది తెలుస్తోంది. అలాగే సాయి సుదర్శన్ మరోసారి కూడా మరి నిరాశపరిచారు. జాస్ బట్లర్ కూడా కొంత మరి ఆ స్కోర్ బోర్డుని జాస్ బట్లర్ అలాగే సింధు ఇద్దరు కూడా కొంచెం ముందుకు నెట్టే ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ కొంత ఏదైతే రన్స్ కొంత తక్కువ అవడంతో సింధు మరి ఒక షాట్ ఆడి ఆయన కూడా మరి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం. దాని తర్వాత వాషి ఒక్కడే ఇక్కడ నిలబడి ఆయనకు కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశారు. ఒక అవకాశం వచ్చింది, 50 పరుగులు చేశాడు. ఇక ఎవరు కూడా తివాటియా పైన హోప్స్ ఉండే, తివాటియా కూడా మరి రాణించలేదు. ఈ అందరూ కూడా లో ఆర్డర్ లో మరి రాణించని పరిస్థితి కనబడుతా ఉంది. సో వీళ్ళందరూ కూడా 155 పరుగులకే నిర్ణీత 20 ఓవర్లో మరి 8 వికెట్లు కోల్పోయి ఈ విధంగా పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లను మెచ్చుకోవాలి. మురళి, ప్రధానంగా ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది. హాజిల్వుడ్ కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఆ పవర్ ప్లే లో తీసినటువంటి వికెట్లు, హాజిల్వుడ్ అయితేనండి భువనేశ్వర్ అయితేనండి, ఇద్దరు కూడా ఆ పవర్ ప్లే లో ఆ రన్స్ కట్టడి చేయగలిగారు. దాంతో పాటు వికెట్లను తీయగలిగారు. అంటే ప్రెజర్ చేయగలిగారు. అక్కడ ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ చాలా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ ని ఆ జీటీ పైన పెంచే ప్రయత్నం చేశారు. దాంట్లో ఖచ్చితంగా ఆర్సీబీ సక్సెస్ అయింది. దానివల్లే ఇంత స్కోర్ కి మరి వాళ్ళు కట్టడి చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా భువనేశ్వర్ 2 వికెట్లు తీయడం, హాజిల్వుడ్ 2 వికెట్లు తీయడం. ఇక్కడ రసిక్ సలాం కూడా మరి చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు 4 ఓవర్లలో, 3 వికెట్లు తీసుకొని ఆయన, అంటే ఈ మ్యాచ్ కి సంబంధించి ఆయన బౌలింగ్ మంచిగా చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా క్రెడిట్ మాత్రం వీళ్ళిద్దరికి ఇవ్వాలి. ఎందుకంటే పవర్ ప్లే లో చాలా చక్కగా బౌలింగ్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడాలి ఇప్పుడు బ్యాటింగ్ సంబంధించి మరి ఎలా ఆడుతారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. బ్యాటింగ్ లో వీళ్ళ ఆర్సీబీ తీరు, ఆర్సీబీ బ్యాటర్లు ఎలా ఆడుతారు అనే దానిపైన మొత్తం కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. విరాట్ కోహ్లీ మరి ఎందుకంటే కొంత చేజింగ్ మాస్టర్ అని కూడా విరాట్ కోహ్లీ అంటారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ఫైనల్ మ్యాచ్ చాలా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి మరి ఈ మ్యాచ్ లో తన బ్యాటింగ్ పైన చాలా హోప్స్ అయితే ఉన్నాయి. సో మరి సొంత గ్రౌండ్ జీటీ కాబట్టి బౌలర్లు మరి వాళ్ళు కూడా ఎట్లా బౌలింగ్ చేస్తారు అనేది చూడాలి. అలాగే పడిక్కల్ మరి పటిదార్ అందరూ కూడా కొంత ఫామ్ లో ఉన్నారు కాబట్టి దాదాపు వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మరి ఈ పిచ్ కండిషన్స్ బట్టి ఆ 150 పరుగుల పైచిల్కు స్కోరు సాధించడం కష్టంగా
మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం బౌలింగ్ కానీ టఫ్గా వేస్తే మాత్రం ఆర్సీబీ అయినా సరే ఈ చిన్న టార్గెట్ని ఛేదించడం కష్టంగా మారుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? జీటీ బౌలింగ్ బలాబలాలు ఏంటి అసలు? అదే ప్రధానంగా ఈ మ్యాచ్ అంటే ఇది రెడ్ సాయిల్ అలాగే బ్లాక్ సాయిల్, దీంట్లో రెడ్ సాయిల్ ఎక్కువ ఉంది. అంటే బాల్ పడిన తర్వాత మంచి బ్యాట్ పైకి వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు కొంత రాంగ్ షాట్ ఆడారు కాబట్టి ఆ ప్రెజర్ లోకి వెళ్లారు, వికెట్లు సునాయాసంగా కోల్పోయారు కాబట్టి ఆ లో స్కోర్ అనేది వచ్చింది. ఖచ్చితంగా కొంచెం హార్డ్ హిట్టింగ్ చేయగలిగితే కనుక మరి ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చేది. సో ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పిచ్ కండిషన్స్ కూడా బౌలింగ్ కి అంత అనుకూలిస్తలేదు. కొంత అంటే స్టార్టింగ్ ఏదైతే పవర్ ప్లే ఓవర్స్ ఉంటాయో అక్కడ స్వింగ్ అవుతుంది, బాల్ మంచిగా పడి ఆ బౌన్స్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమైనా వికెట్లు తీయగలిగితే మాత్రం ఖచ్చితంగా గుజరాత్ అయితే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ 80%, 70% అయితే ఆర్సీబీ విన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. దాంతో పాటు ఎందుకంటే అందరు కూడా ఫామ్ లో ఉన్నారు. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కావచ్చు, పడిక్కల్ కావచ్చు, పటిదార్ కావచ్చు, కృణాల్ కావచ్చు, టిమ్ డేవిడ్ కావచ్చు, జితేష్ వరకు కూడా మంచి షెఫర్డ్ వరకు కూడా జితేష్ షెఫర్డ్ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఖచ్చితంగా మరి బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే బౌలింగ్ సైడ్ చూస్తే రబాడా మంచి బౌలరు, రషీద్ మంచి బౌలరు, హోల్డర్ మంచి బౌలరు, అంటే మిక్సింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తే తప్ప, అంటే బౌలింగ్ లో మ్యాజిక్ చేస్తే తప్ప ఆర్సీబీ బౌలర్లు చేసినట్టు పవర్ ప్లే లో ఒక 3 వికెట్లు తీయగలిగితే ఖచ్చితంగా వాళ్ళని ప్రెజర్ పెట్టే అవకాశం ఉంటది. సో మెయిన్ గా కోహ్లీ వికెట్, కోహ్లీ ఎందుకంటే కోహ్లీ, పడిక్కల్ అలాగే పటిదార్ ఈ 3 వికెట్లు తీయగలిగితే పవర్ ప్లే లో ఖచ్చితంగా గుజరాత్ గెలిచే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పవర్ ప్లే లో వికెట్లు పడకపోతే మాత్రం ఈజీగా ఈ సునాయాసంగా మరి ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఉంటాయి. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను వణికించింది బెంగళూరు బౌలర్లు. టాస్ గెలిచి గుజరాత్ కు బ్యాటింగ్ ఇచ్చింది ఆర్సీబీ. 3.4 ఓవర్లకే కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ అవుట్ అయ్యారు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు ఈ ఓపెనర్లు. స్కోర్ బోర్డును నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశాడు వాషింగ్టన్ సుందర్. కీలక దశలో హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్ టైలెండర్లతో కలిసి 150 స్కోర్ బోర్డును దాటించింది గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇక 3 వికెట్లు తీశాడు రషీక్, అలాగే తలా 2 వికెట్లు తీశారు భువనేశ్వర్, హజల్వుడ్. బెంగళూరు టార్గెట్ 156 పరుగులుగా ఉంది.